భద్రం మళ్ళీ కౌశికి వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉండటంతో, "ఏంటి కేదార్ ఈ భద్రం ఇక రాడనుకుంటే మళ్ళీ వస్తున్నాడే" అని ధాత్రి అడుగుతూ ఉంటే, "అవును ధాత్రి, నాకు అదే అర్థం కావటం లేదు. ఇప్పుడు రాగిణి గారు ఏమైపోతారో ఏంటో" అని కేదార్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే భద్రం లోపలికి రావటంతో, "ఏంటి భద్రం, నువ్వు ఇక రావనుకుంటే మళ్ళీ వస్తున్నావు ఏంటి" అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఈసారి నేనొక్కడినే రాలేదు మేడం. దయ్యాల జుట్టు పట్టుకొని ఆటాడించే మాంత్రికునితో నేను వచ్చాను. మాంత్రికుడిని తీసుకొచ్చాను మేడం" అని చెప్తూ ఉంటే అప్పుడే మాంత్రికుడు లోపలికి వస్తాడు. వైజయంతి ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మాంత్రికుడా అని ధాత్రి, కేదార్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటే, జగదాత్రి ఇప్పుడు ఏం చేయాలి అని రాగిని మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. "నేను దయ్యాల్ని వదిలించేస్తాను. ముందు దయ్యం ఎవరికైతే పట్టిందో అవన్నీ వచ్చి నా ముందు కూర్చోమను" అని మాంత్రికుడు అక్కడ హాల్లో తిష్ట వేస్తాడు. "రా అమ్మి చిలకమ్మ రా" అంటూ వైజయంతి బలవంతంగా చిలకమ్మని లాక్కువచ్చి మాంత్రికుని ఎదుట కూర్చోపెడుతుంది. ఇక వెంటనే అతను విభూతిని చిలకమ్మ ముఖంపై చల్లేసి, "రా బయటికి రా, ముందు నువ్వు ఎవరివో ఈ చిలకంలో నుండి బయటికి వస్తావా లేదా, ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావే" అంటూ వేపాకు మండలతో చిలకమ్మని చావబాదుతూ ఉంటాడు. "అబ్బా అబ్బా" అని రాగిని విలవిల్లాడిపోతూ ఉంటే వైజయంతి చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అయ్యో, ఇప్పుడు అత్తయ్యని ఎలా కాపాడాలి అని ధాత్రి, కేదార్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అయితే అప్పుడే నిషి, "ఆపు, చిలకమ్మని కొట్టకు" అంటూ మాంత్రికుని చేతిలో ఉన్న వేపాకు మండల్ని లాక్కునేస్తుంది. దాంతో వైజయంతి కోపంగా నిషి చేతిలో ఉన్న వేపాకు మండల్ని లాక్కొని, "ఏం చేస్తున్నావమ్మి? ఈ మాంత్రికుడు ఆ చిలకమ్మకు పట్టిన దయ్యాన్ని వదిలించేస్తాడు. మధ్యలో నువ్వు అడ్డు రాకు" అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. "వదినా, మావయ్య, ముందు నేను చెప్పేది వినండి. అసలు ఈ భద్రం చిలకమ్మ భర్తే కాదు. చిలకమ్మని ఇంట్లో నుంచి పంపించటం కోసం అత్తయ్య ఆడుతున్న నాటకం ఇది. చిలకమ్మ భర్త ఈ భద్రం కానే కాదు. అత్తయ్యనే నాటకం ఆడుతున్నారు చిలకమ్మని పంపించటం కోసం" అని నిషి నిజం చెప్పేస్తుంది. దాంతో వైజయంతి వణికిపోతూ తల దించుకొని ఉంటే సుధాకర్, కౌశికి మండిపడుతూ చూస్తూ ఉంటారు. ధాత్రి చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది.